హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. స్టూడెంట్స్, మీకు అందరికి తెలిసిందే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ 2025 అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎగ్జామినేషన్ అయిన నెక్స్ట్ డేనే మనకి సైనిక్ స్కూల్ వెబ్సైట్ లో ఒక నోటిఫికేషన్ అయితే రావటం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. స్టూడెంట్స్, మీరు ఎవరైనా సరే 6th క్లాస్ ఎంట్రన్స్ అట్ దట్ సేమ్ టైం 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి అనేది ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ లో మనకి సైనిక్ స్కూల్ సొసైటీకి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మనం యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఒకసారి మనం సెర్చ్ చూసుకొని డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా మనం చేయకపోయినట్లయితే సో ఖచ్చితంగా సైనిక్ స్కూల్ వెబ్సైట్ లో మీరు నాట్ విల్లింగ్ స్టూడెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ లో మీరు సైనిక్ స్కూల్కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ ఏదైతే మనకి రౌండ్స్ ఉంటాయో వాటికి మీరు అప్లై చేసుకోవడం జరగదు. అట్ దట్ సేమ్ టైం నెక్స్ట్ మీకు వచ్చే రిజల్ట్స్ లో మీకు సైనిక్ స్కూల్కి సంబంధించి సో మీరు సెలెక్ట్ అయినా సరే సైనిక్ స్కూల్కి సంబంధించి మీకు అడ్మిషన్ ప్రాసెస్ కూడా జరగదు అనమాట. సో అందుకోసమే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవడం రాకపోయినట్లయితే మాకు కాంటాక్ట్ అయినట్లయితే మేమే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీకు చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో కిందనున్న ఫోన్ నెంబర్స్కి సో మీరు కాంటాక్ట్ అయినట్లయితే క్లియర్గా మీకు సో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన వీడియో కూడా కింద ఇచ్చాను. సో క్లియర్గా మీరు చూసినట్లయితే కంప్లీట్గా మీకు తెలుస్తుంది అనమాట. ఎవరైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో సో కింద కామెంట్ బాక్స్లో డన్ అని పెట్టండి. అట్ దట్ సేమ్ టైం చేసుకోకపోయినట్లయితే మా కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే.